శ్రీకృష్ణ ఉవాచ అర్జునస్య. అమ్మగారు, మీరు సమయంలో భగవద్గీత పారాయణానికి బదులు చిన్నమ్మగారికి పాలు కలిపిచ్చుండొచ్చు కదా. ఇదిగో నోరు మూసుకో నువ్వు. నువ్వు నాకేం హితబోధ చేయనక్కర్లేదు. ఇది హితబోధ కాదమ్మగారు, నేనున్న మాటే అంటున్నాను. మీరు మీ అక్కమ్మతో అలా లొంగిపోకూడదు, ఎందుకంటే చిన్నమ్మగారు ఆ శాంత పెద్దమ్మ కంటే మిమ్మల్నే ఎక్కువగా ప్రేమిస్తారు. చాలే, తనకి నా మీద ఎంత ప్రేమ ఉందో అది చూశాను. అయినా నీ ఉద్దేశం ఏంటి? నేను కోడల ముందు చేతులు కట్టుకుని చిత్తం అనాలనా? లొంగిపోవాలనా? మర్చిపోయావా పిల్ల? మీ చిన్నమ్మగారున్నారే, నాకు కోడలవుతుంది, ఆ అత్తగారు కాదు. చూడు, తన గొంతు నేనే నులిమి పెట్టలేదు, నోరు విప్పి మాట్లాడలేదా? అత్తగారు ఇవాళ నాకు పాలు కలిపి ఇవ్వండి అని అడగలేదా? ప్రదీప్ సాగర్ కడుపులో ఉండగా ఇవన్నీ తనకి ఎవరు చేశారట? అమ్మగారు, నాకు అత్తాకోడళ్ళ సంగతి అంత బాగా అర్థం కాదు. నేనింకా అంత పెద్దదాన్ని అవ్వలేదుగా. కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి చిన్నమ్మగారు మిమ్మల్ని తల్లిలాగే భావిస్తూ వచ్చారని. నాకు మా అమ్మ లేదు, అయినా నాకు ఇది మాత్రం తెలుసు, తల్లి తన పిల్లల మీద ఎప్పుడూ కోపగించుకోదని. సరేనండమ్మగారు, ఎందుకలా కోపగించుకుంటారు? నాకేది మంచిదనిపించిందో అది నేను మీతో అనేశాను. కానీ మీరు పెద్దవారు కదా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచిదే అవుతుంది. అయినా అమ్మగారు ఏ తల్లైనా తన పిల్లలకి స్వయంగా తన చేత్తోనే ఏదైనా తినిపించాలి కదా. తినేవాటి విషయాల్లో బయట వాళ్ళ మీద పిల్లల మీద నమ్మకం పెట్టుకోకూడదు, వాటి వల్ల ఏదో ఒక నిర్లక్ష్యం జరుగుతుంటుంది. చాలే, పెట్ట కొంచెం కొత్తఘనం. మహారాణి, నేను నీ మాటల మాయలో పడే రకం కాదు. వెళ్ళి నీ పని చూసుకో. నాకు మీ సంగతి తెలుసమ్మగారు, మీరు ఎప్పుడు కఠినంగానే ఉండాలని ప్రయత్నిస్తుంటారు, కానీ మీరు కఠినమైన వారు కాదు. అందుకే పాలు మీరే కలపాలని అనుకుంటూ ఉండుంటారు. వేలడంత లేదా పిల్ల కాని మంచి మాటే చెప్పింది. నేను కోడలికి పాలిచ్చే వరకు నాకు మనశ్శాంతి అనేదే ఉండదు. అసలే నిర్లక్ష్యం ఎక్కువ కోడలికి. ఎప్పుడు పాలు తాగాలో ఏం చేయాలో కూడా కొంచెం కూడా పట్టదు. వీలేదు, నేను వెళ్ళనంటే వెళ్ళను. ఇప్పుడు నేను వెళ్ళానంటే నన్నెత్తికెక్కి కూర్చుంటుంది, నేను లొంగిపోయాననుకుంటుంది. నేనేమీ వెన్నెముక్క లేనిదాన్ని కాదు అలా లొంగిపోవడానికి.